ఎందుకంటే ఏమంటే నిన్న ప్రవచనానికి వచ్చిన వాళ్ళు రాలేదంటే ఇవాళ టికెట్ దొరికిందని దర్శనానికి అన్నాడు. ఎందుకంటే ఇక్కడ శివుడు శబ్ద రూపంలో జ్ఞాన రూపంలో ప్రత్యక్షం అవుతూ ఉంటే అందుకోగలిగే ప్రయత్నం చేసిన శివానుభూతి ఇక్కడ కలుగుతుంది. అప్పుడు విశ్వేశ్వరుడు చూస్తే కలిగే అనుభూతి వేరు. అందుకే మననంలోకి వెళ్ళకపోవడం వల్ల ఆగిపోతుందండి. కానీ సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివయుతి స్మృత. శివుడు అంటే సర్వతంత్ర స్వతంత్ర, స్వతంత్రుడు ఆయన. అందుకే స్వాతంత్రేణ బిభర్తి తస్య కురుతే జన్మాదితం భాసయన్. ఆయన స్వాతంత్రముగా ఇన్ని రూపములు ధరించి జీవులకు జన్మాదులన్నీ కల్పన చేస్తూ అంతర్వ్యాప్య బహిశ్చ దేవ భవతే సాంబాయ తుభ్యం నమః. త్రేధ అష్టధ ఇన్ని రూపములతో అంతర్వ్యాప్య బహిశ్చ, లోపల బయట కూడా నువ్వు వ్యాపించిపోయో. లోపల బయట వ్యాపిస్తే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మళ్ళీ ఏమిటండి, ఇక్కడేమో నువ్వు వ్యాపించావన్నారు, అక్కడేమో నారాయణుడు వ్యాపించాడు, ఇద్దరు వ్యాపించారండి అన్నాడు. ఇద్దరు వ్యాపిస్తారా? వ్యాపించేటప్పుడు ఒకటే వస్తువు కనుక అంతటా వ్యాపించాడు కనుక విష్ణువు అన్నారు. ఆయన రుద్రుడు.